నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం చావల్ గురించి మాట్లాడబోతున్నాం. చావల్ పరాలిసిస్ రోగి తినగలదా? లేదా కాదు? ఈ వీడియోను నేను ఈ కారణంగా చేయాల్సి వస్తోంది. ఎందుకంటే మనం మా ఓపీడీలో పరాలిసిస్ రోగులను చూస్తున్నప్పుడు సుమారు 80% రోగులకు ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది మరియు వారు మాతో తప్పకుండా అడుగుతారు. డాక్టర్ సాహబ్, నేను చావల్ తినగలనా? లేదా తినకూడదా? అనేక మంది ఆయనతో వచ్చిన వారు కూడా డాక్టర్ సాహబ్ వీరిని మానించండి అని చెబుతున్నారు. మీరు ఈ చావల్ తినకూడదని చెప్పండి. ఎందుకంటే చావల్ గురించి చాలా విషయాలు మానసికంగా ఉన్నాయి. వాటిని క్లియర్ చేయడం అందరికీ అవసరం. మానసికంగా క్లియర్ అవ్వాలి. దీనికి ఏమిటి ప్రయోజనాలు మరియు ఏమిటి నష్టాలు ఉన్నాయో చావల్ తింటే ముందుగా మేము చావల్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. చావల్ తినేవారు సుమారు 80% మంది ఎక్కువగా చావల్ తింటారు. రొట్టె తక్కువగా తింటారు. చావల్ ఎక్కువగా తింటారు. మనం భారతదేశం నుండి బయటకు వెళితే ప్రధానంగా చావల్ మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా మన ఈస్టర్న్ దేశాలలో ఉదాహరణకు జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలో అక్కడ రొట్టె తినరు. అక్కడ బ్రెడ్ లేదా చావల్ తింటారు. చావల్ ఎలాంటి నష్టం కలిగించదు. వారు జీవితాంతం చావల్ మాత్రమే తిన్నవారికి ఒక వ్యక్తికి చావల్ తింటున్నాడు. నేను చెప్పినట్లయితే మీరు చావల్ తినకూడదు. మీరు రొట్టె తినడం ప్రారంభించండి అంటే ఆ రోగికి గ్యాస్, ఆమ్లపాచకం, కడుపులో నొప్పి, లూజ్ మోషన్ మొదలైనవి అన్ని ప్రారంభమవుతాయి. కానీ నేను రొట్టె తినేవారికి ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో రొట్టె ఎక్కువగా తింటారు. నేను చెప్పినట్లయితే మీరు కేవలం చావల్ తినాలి అంటే వారికి సంతృప్తి అనిపించదు. వారి కడుపు నిండినట్లు అనిపించదు. ఎందుకంటే చావల్ త్వరగా జీర్ణమవుతుంది. త్వరగా జీర్ణమవడం వల్ల కడుపు త్వరగా ఖాళీ అవుతుంది మరియు రోగికి ఎప్పుడు సంతృప్తి అనిపించదు. అందువల్ల ఉత్తర భారతదేశంలో ఎవరో చావల్ తింటే వారు తప్పనిసరిగా కొంత రొట్టె కూడా తింటారు. ఎందుకంటే అది వారి కోసం మృదువైన ఆహారం. అందువల్ల మీ డైట్ ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎక్కువగా చావల్ తింటే చావల్ తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. పరాలిసిస్ రోగులకు కూడా మరియు మీరు చావల్ తినకపోతే ఎక్కువగా రొట్టె తింటే మీరు రొట్టె తినవచ్చు. రొట్టె తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ పరాలిసిస్ రోగులకు చావల్ తీసుకోవడంలో ఒకటి జాగ్రత్త పాటించాలి. చావల్ మాకు బాసా తినకూడదు. నేను చావల్ నిన్న తయారు చేసి తదుపరి రోజున దహి చేర్చితే అది దహి చావల్ అవుతుంది. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ఇష్టపడే ఆహారం. మేము తినే దహి చావల్లో బాసా ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తాయి. దాంతో ఎక్కువ కష్టాలు పెరుగుతాయి. ఒకటి పాయల్ స్పెయిన్‌లో మేము బాసా చావల్‌ను నివారించాలి. తాజాగా తయారు చేయబడిన చావల్ కూడా మీకు నష్టం చేయదు. డయాబెటిస్ సమస్య ఉన్న రోగులకు చావల్ సాధారణంగా నిలిపివేయబడుతుంది. కాబట్టి వారికి మేము ఏమి చెప్పవచ్చు అంటే ఇప్పటి వరకు కంట్రోల్‌లో ఉంటే మీరు చావల్ తీసుకోండి. చావల్‌ను కుక్ చేయండి. మాండని తీసేయండి. 2 మాండా అంటే ఏమిటంటే అది చావల్లో ఉండే స్టార్చ్ స్టార్చ్ తీసేయబడితే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ మన రక్తంలో ఎంత చక్కెరను తగ్గిస్తుందో అది తగ్గుతుంది. అందువల్ల చావల్ తినడం వల్ల డయాబెటిస్ రోగులకు సమస్య ఉండదు. కానీ ఈ షరతు ఉంది. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలి. కాబట్టి మీరు చావల్ తీసుకోండి. మీరు ధాన్యాన్ని గుర్తుంచుకోవాలి. దానికి తోడు ఏదైనా కట్ట తినకూడదు. ముఖ్యంగా మీరు మా మందులు తీసుకుంటున్నప్పుడు కట్ట తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ మీరు కట్ట తింటే మందులు పనిచేయడం లేదు. కాబట్టి మీరు దహి తినలేరు. కూరగాయలు తినలేరు. కాబట్టి కాచ్, జామ్ వంటి అన్ని కట్టా పదార్థాలను పూర్తిగా నిలిపివేయాలి. మీరు సైన్స్ జనికా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీరు కట్టా కూడా తింటే మీ శరీరానికి ఎలాంటి నష్టం ఉండదు. మీరు ఒకటి ముందు నుండి పేషెంట్ కోసం కేవలం చావల్తో పని చేయడం సరిపోదు. మనం పేషెంట్‌ను సరిగా చేయాలంటే వ్యాయామం అవసరం, సరైన డైట్ అవసరం మరియు ఒక సరైన ప్రోగ్రామ్ అవసరం. దాని ద్వారా వారు అనుసరించి తమను తాము రికవర్ చేసుకోవాలి. అయితే నేను తెలుసుకునే ముందు మీరు ఒకటి పరాలిసిస్ రోగి యొక్క వీడియోను చూడాలని కోరుకుంటున్నాను. ఎలాంటి మెరుగుదల వస్తుందో చూడండి మరియు ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా టైటిల్లో రాయండి. వ్యాయామం గురించి వాటిని గోల్తు చేయండి. తద్వారా మీ మైండ్ సెట్ అవుతుంది. మీరు మీతో ఏమి చేయాలో మీరు చాలా కాలంగా పరాలిసిస్ రోగి అయితే మరియు మీరు బాగా కాదని నిరాశ చెందుతున్నట్లయితే ఇది మీకు ఉన్న అతిపెద్ద తప్పు భావనలలో ఒకటి. మీరు ఈ ఛానల్లో మిగతా రోగులపై ఉన్న వీడియోలను చూసి అవి టేస్టీ మోనల్ అని తెలుసుకుంటారు. మీరు వాటిని చూసినప్పుడు పరాలిసిస్‌లో మొదటి నెల నుండి మేము ఎలా సౌకర్యం పొందవచ్చో అర్థం అవుతుంది. మాకు సరైన విషయాలు తెలుసు అంటే అది అయినా వ్యాయామం అయినా, సరైన మందులు అయినా, మెదడుకు నష్టం జరిగితే మెదడును ఎలా పూరించాలో అన్ని సమాచారం మీరు ఎంచుకోండి. ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఉంది. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయవచ్చు. మా డాక్టర్‌తో మాట్లాడ
అందువల్ల మీరు ప్యాలెస్ పంక చేతులు కదలడం అలవాటు కాకుండా ఉండండి. దానిపై నిరాశ చెందకండి. మీరు బాగా ఉండాలనుకుంటే బాగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి. మేము మీతో ఉన్నాము. ధైర్యం మీరు పోవద్దు. ఇప్పుడు ఈ విషయంపై మీతో కొనసాగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు